ఎవరిని ఏ పాస్టర్లు చేసినా, ఒక డిబేట్ చూసినా, లేదంటే ఒక ఇంటర్వ్యూ చూసినా మతాన్ని రెచ్చగొట్టేలాగా ఎక్కడా లేదు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇప్పుడు చూపించండి. ఎందుకంటే మేము ప్రతిదీ చూస్తాం, సోషల్ మీడియా మేము ఫాలో అవుతాం. ఏ పాస్టర్ కూడా ఒక మతాన్ని రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే పాస్టర్ అన్న వాళ్ళకి బైబుల్ తెలుసు కాబట్టి, దేవుని ప్రేమ ఏంటో తెలుసు కాబట్టి దేవుని ప్రేమను తెలియచేస్తాం అంతే. రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురించి చూసుకుందాం. ఎక్కడ దాకో దేనికి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? దాని మతాన్ని రెచ్చగొడదాం అంటారా? ఏమంటారు? మాకే ఆడవాళ్ళమైన మాకే కడుపు రగిలిపోతుంది. ఆయన ఎదురుగా కనుక కనిపిస్తే నరికేయాలన్నంత కోపం ఉంది నాకే. బైబిల్ గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు, దేవుడి గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు, ఆయన పుట్టుక గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు. మేము మాట్లాడామా? ఒక్క పాస్టర్ని చూపించండి. హైందవుల దేవుళ్ళ గురించి అలా పుట్టారు, ఇలా పుట్టారన్న వాళ్ళ గురించి ఒక్క పాస్టర్ని చూపించండి. ఈ మీడియా అంతా ఎడిపోతుంది, ప్రభుత్వం ఎడిపోతుంది. వాళ్ళు అలా మాట్లాడుతుంటే పాస్టర్లు రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొడతారండి? పాస్టర్లకు పని లేదా? వాళ్ళ